ఆశిస్తారు. ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు. ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. అందనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే బ్రతుకులా జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయా దుర్గము. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయున్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదునో. నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. వాక్యం చెప్పండి. ఒకరు లేచి నిలబడి మంజుల సిస్టర్ చెప్తారు తెలిసిన ఒక మాట. రెండు మాటలు లేచి రెండు మాటలు తెలిసిన మాటలు అంతే. మంచుకొక్కరు లేచి నిలబడి చెప్పాలి. మంజుల సిస్టర్ మీకు తెలిసిన మాటలే బైబిల్ పట్టుకొని మీకు తెలిసిన మాటలే బైబిల్లో ఏముందో అది కాకుండా మీకు తెలిసిన మాటలు నిలబడండి. వీడియో నడుస్తుంది, వీడియో తీస్తూ ఉన్నాం, మన వాళ్ళందరూ చూస్తున్నారు. నిలబడి ఒక రెండు మాటలు ఎంకరేజింగ్ వర్డ్స్ మీకు తెలిసినది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులను ఆనందించువారు. చెప్పు, తెలిసిన మాట చెప్పండి, మీకు అలా అర్థమైనవి చెప్పండి అంతే. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇతరుల వేరే వాళ్ళ మధ్యన దేవుని మాటలు చెప్పాలి, దేవుని వాక్య ప్రకారం నడవాలి. వేరే వాళ్ళ దగ్గర ఊరికి ముచ్చట్లు పెట్టడానికి కాకుండా దేవుని వాక్యాన్ని మనం వారితో పంచుకోవాలి, వారిని దేవుని సన్నిధిలో నడిపించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మనం ఒక ఆత్మను రక్షించిన వారమైతాము. మనం దుష్టుల వాళ్ళతో పాటు మనం వాళ్ళతో పనికి మళ్ళీ ముచ్చట్లు పెట్టకుండా దేవుని మాటలు చెప్తే మనం ఆశీర్వదించబడతాం, వారు కూడా దేవుని సన్నిధిలోకి వస్తారు. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి. కవిత లేచి నిలబడి బైబిల్ పట్టుకొని తెలిసిన మాటలు, ఇన్న మాటలే, ఇన్ని 2 నెలల నుండి వింటున్నటువంటి ఆ మాటలు ఏదో ఒకటి నిలబడు. ఏమి విన్నావు, దేవుని వాక్యం ఏమి విన్నావు ఇన్ని రోజులు 2 నెలలు, అది చెప్పు. నీకేం విన్నావు, వాక్యం ఏమి విన్నావు అది చెప్పు.
రేపు అఖిలని తింటుంది, ఇక నువ్వు తినుడు బంద్ చేయి. అన్నీ అఖిల మీద ఎత్తేస్తారు ఎందుకు? చెప్పమ్మా చెప్పు, లేచి నిలబడి వెళ్ళి తాగేసిపో, వాటర్ తాగేపో పో. వాటర్ తాగితే ఇక స్పైడ్ తాగద్దు ఇక పో. వీడియో తీస్తున్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, తన నరులను ఆశ్రయించి దేవుడిని ఆశ్రయించాలని, నరులని కాకుండా దేవుడిని ఆశ్రయించి దేవుని మార్గంలో నడుచుకోమని తన కాదముగా చేసుకొని తన శరీరం హృదయంను దేవునికి అర్పించుకొని దేవుని మార్గంలో నడుచుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టండి. వెన్సీ కీర్తనలు 1-17 దిక్కులేని వారి ఆయన దిక్కులేని వారికి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నారు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెంకటేష్ లేచి నిలబడు. ఏదే ఏం తెలుసు అది చెప్పు. మాస్టర్ గారు మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి దేవుని గురించి వాక్యాలు చెప్పడం జరిగింది. అవి గత నెల కింద క్రితం మేము చదువుతున్నాము. చదువుటకు మాకు మంచి మంచి కొన్ని దేవుని సన్నిధిలోకి చేరుకోవాలని ఆశ ఉన్నది. అలాగే మా కుటుంబ సభ్యులను మమ్మల్ని చేసుకున్న, మా నీడ తెచ్చుకున్న మా అన్నకు పాస్టర్ గారికి అందరికీ వందనాలు. దేవునికి ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఉండండి చెప్పు. The Lord is my shepherd, I shall not want. He makes me to live green pasture. ఓ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే ఓకే. నా పాస్టర్ అమ్మా. Praise the Lord. Praise the Lord to everyone. I want to say about Psalms 91. He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. తెలుగులో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున ఎవరైతే ఆయన యందు నివసిస్తారో వారు ఆయన యొక్క నీడలో ఉంటారనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయనే మనకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన మనకు ఆశ్రయం అయి ఉన్నాడు, కోట అయి ఉన్నాడు, ఆయన మన దేవుడై ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు: ఆశ్రయము, కోట, దేవుడు అని. ఆయన ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో వారి జీవితంలో దేవుడు ఆశ్రయముగా, కోటగా, అలాగే వారికి దేవుడుగా ఉంటాననేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ దట్ ఐ విల్ సే of the Lord, He is my refuge and my fortress, my God, in Him will I trust. Here I can see the 3 things: He is my refuge, my fortress, and my God. When we will trust in Him, He will make us to go into the secret place of the Most High, and we can abide in Him. When we will trust Him, He will do these all things in our life. Amen, amen. Hallelujah.
ప్రేజ్ గాడ్. గట్టిగా మనం దేవునికి హల్లెలూయా చెప్దామా? 2 చేతులెత్తి హల్లెలూయా. ఆ జీవం కలిగిన దేవునికి మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. వావ్, వండర్ఫుల్. ఓకే. Our God is good God. Hallelujah. Our God is good God. He is with us. He is with us. He never leave and he never forsake us. Hallelujah. He never leave and he never forsake us. He is with us. Praise God. Hallelujah. Let us pray. Let us pray. Close our eyes and let us pray. Gracious, loving Heavenly Father, thank you for this wonderful day. Oh Lord, we enjoyed in your presence. We are coming to your presence, oh Lord. Bless us and guide us. Lord, bless your children, oh Lord. Lord, be with us and guide us, oh Lord. Teach us, oh Lord. Lord, thank you for this great opportunity to come to your presence, oh Lord. Lord, we are submitting ourselves to your precious hands. Lord, tomorrow also we are going to a Sunday service. You be with us and talk with us. Asking in Jesus' name. Amen.